సర్వసమృద్ధి చెందినటువంటి భారతదేశపు వ్యవస్థ అంటే ఇక్కడ ఉన్నటువంటి బుర్రలు ప్రపంచానికి కావాలి. ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదు. ఇక్కడ ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర దేశాలకి వలసపోతారు. అప్పుడు వాళ్ళకి మేధో వలస వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోని 150 దేశాల్లో భారతీయులు ఎందుకున్నారు? భారతదేశంలో వాళ్ళకి అవకాశాలు రాక, లేదా వాళ్ళ స్థాయికి తగ్గ, వాళ్ళ విద్య స్థాయికి తగ్గ అవకాశాలు రాక. అది ఎందుకుంది? ఈ దేశం అభివృద్ధి చెందక. ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఇక్కడ ఉన్నటువంటి పాలకులని పని చెయ్యనీయకుండా, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్ని అడ్డు పెట్టుకుని కుట్రలు చేస్తూ అంతర్జాతీయ సమాజం చేస్తుంటే ఆ ట్రాప్లో ఇక్కడున్న ప్రభుత్వాలు పని చేయటం వల్ల ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అంటే భారత భావజాలంతో పనిచేయడం ప్రారంభించేటప్పటికి గిలగిల్లాడిపోతున్నారు, వెలవెల్లాడిపోతున్నారు. అందుకని నేను నిస్సిగ్గుగా అమెరికా, యూరప్ దేశాలు భారత్ని చీల్చే కుట్రలకి స్వయంగా తామే మద్దతు ఇస్తున్నాయి. ఒక ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఒక అమెరికా, ఒక బ్రిటన్ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషించి ప్రోత్సహిస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేస్తామంటున్నటువంటి వాడికి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు పేరుతో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని సమర్థిస్తూ వస్తున్నాయి. దానికి సజీవ సాక్ష్యం ఇంతకుముందు అక్కడ రాయబార కార్యాలయాల మీద దాడి జరిగినా పట్టించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాల మీద దాడి జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి హిందూ ఆలయం మీద మళ్ళీ ఖలిస్తానీలు అడ్డకోలు కారుకోతలు రాశారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అట్లాగే భారతదేశానికి వ్యతిరేకంగా. అయినా ఏమీ చెయ్యదు.